వచ్చింది కనుక, ఈ లోకానికి ఆమె జన్మనిచ్చింది కనుక ఆమె ఆశీర్వాదకరంగా మారింది. బయట రెండవదిగా ఆమె ధన్యరాలని అనిపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు కోరుకుంటున్నాడు ఆశీర్వాదకరంగా ఉండాలని. ప్రభు కోరుకుంటున్నాడు నీ జీవితంలో కూడా మరి ధన్యుడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. ఏమంటారంట? ఆమె కుమారులందరూ కలిపి చదవండి ఆ మాట తీసిన వాళ్ళందరూ కూడా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఆ మాటను చదువుకుందాం. 8వ వచనంలో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. చెప్పలు కొడదాం అందరం కూడా. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. తన కుమారుడు, తన కుమార్తె, తన భర్త, నా భార్య ధన్యురాలు, అయ్యో నా తల్లి ధన్యురాలు అని చెప్పినప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. అంత గొప్ప భాగ్యాన్ని మరియంకి ఇచ్చారు. ఏంటి ఆమె ధన్యత అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా మరి చక్కని కుమారుల్ని చక్కని కుటుంబంగా దేవుడు చేసినట్లుగా ఆమెను అవమానాన్ని కొట్టివేసి, ఆమె అవమానాన్ని తీసివేసి రెండింతల ఆశీర్వాదము, రెండింతల ధన్యత ఆమె జీవితంలో ఇప్పటి వరకు కూడా ఆమె కోసం చెప్పుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మూడవ ఈవి లేకపోతే ఆమెకు కలిగిన మేలు ఏంటని మనం ఆశించినట్లయితే త్వరగా మరి సమయం లేదు కనుక ఈ కొడుకు నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ 43వ వచనంలో మనం చూసినప్పుడు, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినప్పుడు మరొక మాట మనకు కనబడుతూ ఉంది. నా ప్రభువు తల్లి, హల్లెలూయా, నా ప్రభువు తల్లి. నిజమే, ఈ లోకములో తల్లి అనిపించుకోవాలని చాలా మంది మరి ఎన్నో గుళ్ళు గోపురాలు ఎంతో డబ్బు కూడా ఇచ్చిస్తూ ఉన్నారు. అయితే అటువంటి మాతృత్వము పొందలేక చాలా బాధపడుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా, అలాగే శారా మరి ఇంచుమించు 80 సంవత్సరాలుగా వారు ఆందోళన చెందినట్లుగా మనం చూస్తున్నాం. హన్నా బిడ్డల్లాక మరి ఆమె కూడా ఆందోళన చెందినట్లుగా మనం చూస్తున్నాం. రిబ్కా బిడ్డల్లాక ఆమె కూడా అమ్మ అనిపించుకోవాలని, తల్లి అనిపించుకోవాలని ఆమె అంతా కూడా తహతహలాడినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు గారి తర్వాత ఈ లోకములో అత్యంత ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అమ్మ అనేటువంటి మాట.